ఎట్లాగ వచ్చేస్తే సంపద పోనీ ఇండస్ట్రీ రాగానే వాడు రావడానికి కొన్ని మనం బెనిఫిట్స్ ఇస్తాం, తద్వారా రాగానే పన్ను ఎందుకు వస్తుంది? అదే కదా, వాడికి ఎగ్జామ్షన్స్ ఇస్తాంగా. కియా వాడి నుంచి పన్ను రాదు మనకి, ఎందుకని ఎగ్జామ్షన్స్ ఇస్తున్నాం వాడికి. ల్యాండ్ ఇవ్వాలి, అవన్నీ 5 ఏళ్ళగా నా కియా ఒకటి పూర్తి కావడానికే తల్లడిల్లిపోయాం. మళ్ళీ జనం ఆస్తి అంతా తీసుకెళ్లి అడిగి రాసిస్తే అదే అనేది. కానీ సంపద సృష్టి అనేది ఎట్లా వస్తుంది అకస్మాత్తుగా? నాకు తెలియదు తమ్ముళ్ళు హైదరాబాద్ అంటే, హైదరాబాద్ లో అంతకు ముందు సంపద అక్కడే ఉంది. ఈయన వచ్చేసి 20 ఏళ్ళు అయితే సంపద అక్కడే ఉంది, ఈయన సృష్టించింది కాదు. ఓ రకంగా చెప్పాలంటే వాడెవడో సృష్టించిన సంపద ఈయన పేరు పెట్టుకున్నాడు, ఆ తర్వాత వచ్చినోడు సంపాదిస్తున్నా అది నాదే 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 అని చెప్పుకోవడమే తప్పించి అదొక సైకలాజికల్ డిజార్డర్ అంతే తప్పించి ఈయన సృష్టించినట్టయితే మొన్న చెప్పడానికి ఒక అర్థం ఉండేది. 2,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి దాన్ని ఏమంటారు చివరికి సంపూర్ణ రుణమాఫీలు చెయ్యలేక, బిల్లులన్నీ పెండింగ్లో పెట్టి, అమరావతి పూర్తి చేయలేక, ఈ మొత్తం నెపమంతా కేంద్రం మీదకు తోసేసి వెళ్ళిపోయిన మనిషి, డ్వాక్రా రుణానికి కూడా ఇవ్వలేకపోయిన మనిషి ఇప్పుడు సంపద సృష్టించి ఇవన్నీ చేస్తా. అది కూడా ఏంటి, మహిళలందరికీ ఎంత 2,500 1,500 రూపాయలు డబ్బులు ఇచ్చేస్తారు నెలకి. ఎంతమంది ఉంటే అంతమంది, 18 ఏళ్ళు దాటిన అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తారు. తల్లికి వందనం పేరుతో ఇచ్చేస్తారు. తర్వాత బస్సులన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇవన్నీ కలిపితే 70-80